హలో క్రికెట్ ఫ్యాన్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డైలీ క్రికెట్ డీప్ అనాలిసిస్తో మీ ముందుకొచ్చేశాను. ఈరోజు వీడియోలో అన్ని బ్రేకింగ్ అండ్ మైండ్ బ్లాక్ అయ్యే అప్డేట్స్ ఉన్నాయి. అసలు ఐపీఎల్లో గ్రౌండ్లో కొట్టుకోవాల్సిన సన్ రైజర్స్ అండ్ సీఎస్కే ఫ్రాంచైజీల గొడవ ఏకంగా కోర్టు మెట్లెక్కింది. ఇంకో పక్క పాకిస్తాన్ సూపర్ లీగ్ని వదిలేసి ఐపీఎల్కి వచ్చినందుకు ఒక ఫారిన్ ప్లేయర్పై పీసీబీ బ్యాన్ విధించే రేంజ్లో సీరియస్ అయింది. ఎంఎస్ ధోని రిటైర్మెంట్పై ఇర్ఫాన్ పఠాన్ ఒక సాలిడ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అటు పాక్ వర్సెస్ బంగ్లా మ్యాచ్లో పాకిస్తాన్ మార్క్ కామెడీ రన్అవుట్. ఇవన్నీ ఒక్కొక్కటిగా ఫుల్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. క్రికెట్ మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఉండే రైవల్రీ గురించి మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ రెండు దిగ్గజ ఫ్రాంచైజీల మధ్య పోరు కోర్టు మెట్ల ఎక్కింది. ఒక పక్క పాక్ ప్లేయర్ విషయంలో కావ్య మారన్ ట్రోలింగ్ ఎదుర్కొంటుంటే, మరోపక్క ఆమె తండ్రి కళానిధి మారన్ సంస్థ సన్ టీవీ ఏకంగా సీఎస్కే టీంపై కేసు వేసింది. అసలేం జరిగిందో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కావ్య మారన్ పేరు మార్మోగిపోతోంది. యూకే వేదికగా జరిగే ద 100 లీగ్ కోసం తన జట్టు సన్ రైజర్స్ లీడ్స్లోకి పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను ఆమె కొనుగోలు చేశారు. అయితే గతంలో అబ్రార్ భారతకు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే కారణంతో నెటిజన్స్ కావ్యాను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఈ ఇష్యూలో సీఎస్కే ఫ్యాన్స్ కావ్యాను విమర్శిస్తుంటే, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా గట్టిగానే కౌంటరిస్తున్నారు. దీంతో రెండు టీంల అభిమానుల మధ్య వార్ ముదిరింది. ఇక అసలు విషయానికొస్తే, సీఎస్కే ఫ్రాంచైజీని సన్ టీవీ నెట్వర్క్ మద్రాస్ హైకోర్టుకు ఇచ్చింది. దీనికి కారణం కాపీరైట్ ఉల్లంఘన. సీఎస్కే తన ప్రమోషనల్ వీడియోల్లో, ప్లేయర్స్ ఎంట్రీ వీడియోల్లో సన్ పిక్చర్స్ నిర్మించిన సినిమాల్లోని మ్యూజిక్ మరియు సాంగ్స్ను పర్మిషన్ లేకుండా వాడుకుందని సన్ టీవీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా జైలర్ వంటి హిట్ సినిమాల మ్యూజిక్ విషయంలో ఈ వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. తమ హక్కులను ఉల్లంఘించినందుకు భారీ జరిమానా చెల్లించాలని సన్ టీవీ డిమాండ్ చేస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే ఇలాంటి లీగల్ వార్ మరియు ఫ్యాన్ వార్స్ మొదలవ్వడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ కాపీరైట్ కేసులో కోర్టు ఎలాంటి తీర్పిస్తుంది? కావ్య మారన్ ఈ ట్రోలింగ్కి ఎలా సమాధానమిస్తారు అనేది వేచి చూడాలి. రెండో అప్డేట్ చూసుకుంటే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ పీసీబీకి ఒక ఫారిన్ ప్లేయర్ ఇచ్చిన దిమ్మ తిరిగే షాక్ గురించి మాట్లాడుకోవాలి. జింబాబ్వే స్టార్ ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ ఐపీఎల్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో పీసీబీని లెక్క చేయలేదు. మ్యాటర్ ఏంటంటే, ఐపీఎల్ అండ్ పీఎస్ఎల్ దాదాపు ఒకే టైంలో క్లాష్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ముజరబానీ అప్పటికే పీఎస్ఎల్ ఆడేందుకు అగ్రిమెంట్స్ చేసుకున్నాడు. కానీ సడన్గా ఐపీఎల్ నుంచి పిలుపు రావడంతో ఈ మాత్రం ఆలోచించకుండా పీఎస్ఎల్ని పక్కన పెట్టేసి ఇండియా ఫ్లైట్ ఎక్కేయడానికి రెడీ అయ్యాడు. దీంతో పీసీబీకి ఎక్కడలేని కోపమొచ్చింది. మా లీగ్కి కమిట్ అయ్యి డబ్బుల కోసం ఐపీఎల్కి వెళ్తావా అని పీసీబీ ఫైర్ అవుతోంది. భవిష్యత్తులో పీఎస్ఎల్లో ఆడకుండా ముజరబానీపై బ్యాన్ విధించే ఆలోచనలో కూడా పీసీబీ ఉందట. ఇక్కడ మనం ఎనలైజ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ప్రపంచంలో ఏ ప్లేయర్ అయినా ఐపీఎల్ వైపే చూస్తాడు. ఎందుకంటే అక్కడొచ్చే మనీ, గ్లోబల్ రీచ్, ఎక్స్పోజర్ ఇంకే లీగ్లోనూ రాదు. ముజరబానీ లాంటి యంగ్ బౌలర్కి ఐపీఎల్లో ఆడితే తన కెరియర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని తెలుసు. అందుకే పీసీబీ బ్యాన్ చేసినా లైట్ తీసుకుని ఐపీఎల్ దారిపడుతున్నాడు. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ముందు మిగతా లీగ్స్ అన్నీ చిన్నబోవాల్సిందే అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక మూడో అప్డేట్, కోట్లాది మంది చెన్నై సూపర్ కింగ్స్ సీఎస్కే అభిమానులకి సంబంధించిన న్యూస్. మన తలైవా ఎంఎస్ ధోని ఐపీఎల్ 2026 కోసం సీఎస్కే ప్రాక్టీస్ క్యాంప్లో అఫీషియల్గా జాయిన్ అయిపోయాడు. ధోని నెట్స్లో బ్యాట్ పట్టిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే ధోని ఫ్యూచర్పై టీమిండియా మాజీ ఆల్రౌండర్, కరెంట్ కామెంటేటర్ ఇర్ఫాన్ పఠాన్ ఒక సాలిడ్ ప్రెడిక్షన్ చేశాడు. ఇర్ఫాన్ పఠాన్ ఏమన్నాడంటే, నాకున్న ఇన్ఫర్మేషన్ మరియు ధోని ఫిట్నెస్ చూస్తుంటే ఖచ్చితంగా ఐపీఎల్ 2026 సీజన్ ధోనికి లాస్ట్ సీజన్ అవుతుంది. రుతురాజ్ గైక్వాడ్ని కంప్లీట్గా సెట్ చేసి ఈ సీజన్ తర్వాత ధోని 100% ఐపీఎల్కి కూడా గుడ్ బై చెప్తాడు అని ఇర్ఫాన్ కుండబద్దలు కొట్టాడు. నిజానికి లాస్ట్ ఇయర్ నుంచే ధోని మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. అయినప్పటికీ కేవలం ఫ్యాన్స్ కోసం, సీఎస్కే టీమ్ బ్యాలెన్స్ కోసం ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తూ 2-3 ఓవర్లు ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇర్ఫాన్ పఠాన్ చెప్పినట్లుగా ఇది నిజంగానే ధోని లాస్ట్ డాన్స్ అయితే గనక ఈ సీజన్లో సీఎస్కే ఆడే ప్రతి మ్యాచ్ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఉండబోతోంది. చెన్నై ఫ్యాన్స్ మాత్రం ధోని చేతుల్లో మరోసారి ఐపీఎల్ ట్రోఫీ చూడాలని బలంగా కోరుకుంటున్నారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్,
పాకిస్తాన్ క్రికెట్ టీం అంటేనే అప్పుడప్పుడు గ్రౌండ్లో వాళ్లు చేసే కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్. పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఒక బజార్ రన్అట్ ఇన్సిడెంట్ ఇప్పుడు ఇంటర్నెట్లో నవ్వులు పూయిస్తోంది. పాక్ బ్యాటర్ సల్మాన్ ఆఘా రన్అట్ అయిన విధానం చూస్తే ఇంటర్నేషనల్ క్రికెటర్స్ ఏంటి ఇలా ఆడుతున్నారు అనిపిస్తుంది. క్రీజ్లో ఇద్దరు బ్యాటర్ల మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం, ఒకే ఎండ్కి ఇద్దరూ పరిగెత్తడం, బంగ్లా ఫీల్డర్ కూడా తడబడుతూ బాల్ విసరడం, ఫైనల్గా సల్మాన్ ఆఘా దారుణంగా వికెట్ ఇచ్చుకోవడం జరిగింది. ఒకప్పుడు ఇంజమామ్ ఉల్ హక్ రన్అట్స్ చూసి జనాలెలా నవ్వుకునేవారో ఇప్పుడు సల్మాన్ ఆఘా వికెట్ కూడా అలాగే వైరల్ అవుతోంది. అయితే పాక్ ఫ్యాన్స్ మాత్రం ఈ రన్అట్ పద్ధతి కరెక్ట్ కాదని, ఫీల్డర్ కావాలని అడ్డుకున్నాడని సోషల్ మీడియాలో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. కానీ రీప్లేలో చూస్తే క్లియర్గా అది పాక్ బ్యాటర్ల పొరపాటి అని తెలుస్తోంది. ప్రెషర్ మ్యాచ్లలో రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ ఎంత ఇంపార్టెంటో ఈ సంఘటన మరోసారి ప్రూవ్ చేసింది. సో ఇది ఇవాల్టి టాప్ అండ్ హాట్ క్రికెట్ అప్డేట్స్. సన్ రైజర్స్ సిఎస్కే వివాదం కోర్టుకు వెళ్లడంపై మీరేమనుకుంటున్నారు? అలాగే ఐపీఎల్ కోసం పీఎస్ఎల్ని వదిలేసిన ప్లేయర్ ది కరెక్ట్ డెసిషనేనా? కింద కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ దంచికొట్టండి. ఈ అనాలిసిస్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపటి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.